నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కవిత. భారత్లో కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమై గత ఏడాది డిసెంబర్కు 100 ఏళ్లు పూర్తయింది. సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీ ఈ 100 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. నిర్బంధాలు, నిషేధాలకు గురైంది. ఎన్నో చీలికలు, పేలికలైంది. ప్రపంచంలోనే తొలిసారి ఒక రాష్ట్రంలో ప్రజల నేత ఎన్నికైన పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సృష్టించింది. 3 రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. కమ్యూనిస్టు పార్టీలు పలుసార్లు కేంద్రంలో కీలకంగా వ్యవహరించాయి. అయితే 15 సంవత్సరాల నుంచి పతనం దిశగా ప్రయాణం చేస్తున్నాయి. వరుసగా 3 రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయాయి. ఎర్రకోటలన్నీ ఒక్కొక్కటిగా కూలిపోయాయి. దేశం నుంచి ఎర్రజెండా పూర్తిగా కనుమరుగైంది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఉద్దాన పతనాలపై ప్రత్యేక కథనాలు. సోవియట్ రష్యాలో 1917లో వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వాన కమ్యూనిస్టు పార్టీ సాధించిన విప్లవం స్ఫూర్తితో ప్రపంచంలోని అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించాయి. 1925లో భారతదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుంది. ఈ 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పీడిత, తాడిత ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఎంత పేరు తెచ్చుకుందో గడిచిన కొంతకాలంగా ప్రజలకు దూరమైందనే అపవాదు కూడా తెచ్చుకుంది. నాయకుల మధ్య ఏర్పడిన సైద్ధాంతిక విభేదాల వల్ల కమ్యూనిస్టు పార్టీ 1964లో మొదటిసారిగా 2 ముక్కలై సిపిఎం ఆవిర్భవించింది. ఆ తరువాత 1967లో సిపిఎంలో మరో చీలిక వచ్చింది. సిపిఐ నుంచి సిపిఎం పుట్టుకురాగా సిపిఎం నుంచి నక్సలైట్లు బయటకొచ్చి విప్లవ పార్టీ స్థాపించుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలోనే కమ్యూనిస్టు నాయకత్వంలో విభేదాలు మొదలయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులపై అటు సోవియట్ యూనియన్, ఇటు చైనా కమ్యూనిస్టు పార్టీల ప్రభావం పడింది. సోవియట్, చైనా మధ్య వచ్చిన విభేదాలు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక తీసుకువచ్చింది. ఒక వర్గం సోవియట్ యూనియన్ కు అనుకూలంగా, మరో వర్గం చైనాకు అనుకూలంగా మారడంతో సిపిఐలో చీలిక వచ్చిందని చెబుతారు. పార్టీ లోపల వర్గాలుగా చీలిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న దశలో చైనాకు అనుకూలంగా ఉన్న నాయకులు సిపిఎం రూపంలో బయటకొచ్చారు. సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికై 12 ఏళ్ల పాటు కొనసాగారు. సిపిఎం ఏర్పడిన 3 సంవత్సరాలకే ఆ పార్టీలో చీలిక వచ్చింది. 1967లో తొలిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఫ్రంట్ కు బంగ్లా కాంగ్రెస్ నేత అజయ్ ముఖర్జీ నాయకత్వం వహించగా సిపిఎం నేత జ్యోతి బసు హోంమంత్రి అయ్యారు. ఈ సమయంలోనే రాష్ట్ర సిపిఎం నాయకత్వంలో విభేదాలు రాగా భూమి కోసం నక్సల్ బరీ ప్రాంతంలో పోరాటం మొదలైంది. దేశంలోనే తొలిసారి బెంగాల్లో భూ సంస్కరణలు తీసుకువచ్చేందుకు యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ కార్యక్రమం పూర్తి కాకముందే కాంగ్రెసేతర ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోయింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అంటూ దేశంలో నక్సల్ బరీ సాయుధ పోరాటం ఆరంభమైంది. స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దాదాపు దశాబ్దం పాటు కమ్యూనిస్టు పార్టీ కొనసాగింది. తెలుగు బిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1957లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి ప్రపంచంలోనే తొలిసారి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం 2 సంవత్సరాలే ఉన్నా ప్రజలకు అనుకూలమైన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మంచి పేరు తెచ్చుకుంది. 1959లో నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్చివేసింది. కమ్యూనిస్టు ఉద్యమం ఎన్ని చీలికలు, పేలికలైనా సిపిఎం బలమైన పార్టీగా ఎదిగింది. కేంద్రంలో అనేక సార్లు కమ్యూనిస్టు పార్టీలు కీలక భూమిక పోషించాయి. పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో సిపిఎం నాయకత్వంలోని కూటములు అనేక సార్లు అధికారంలోకి వచ్చాయి. బెంగాల్లో 34 ఏళ్ల పాటు వరుసగా పరిపాలన సాగించి చరిత్ర సృష్టించింది. త్రిపురలో 2 విడతలుగా మొత్తం 3.5 దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగింది. ఇక కేరళ ప్రజలు ప్రతి 2 ఎన్నికలకు ఒకసారి సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కు అవకాశం ఇస్తూ వచ్చారు. అయితే చరిత్రను తిరగరాసి గత 2 పర్యాయాలు లెఫ్ట్ ఫ్రంట్ కే అధికారం అప్పగించారు. పినరై విజయన్ నాయకత్వంలో దశాబ్ద కాలం పాటు వామపక్ష ఫ్రంట్ పరిపాలన సాగింది. తాజా ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నో నిర్బంధాలకు గురైంది.
కమ్యూనిస్టు పార్టీ పుట్టగానే బ్రిటిష్ పాలనలో నిషేధానికి గురైంది. ఒకవైపు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు దేశంలో కార్మిక, కర్షక ఉద్యమాలు నిర్వహించింది. నాటి తెలంగాణ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు సాగిన సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ ఉద్యమంలో తీవ్ర నిర్బంధాలకు గురైనా వెనుకడుగు మాత్రం వేయలేదు. దాదాపు 4,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం తరువాతే దేశంలో భూ సంస్కరణలు, భూ పంపిణీ మీద చర్చ మొదలైంది. తెలంగాణ సంస్థానంలో సాయుధ రైతాంగ పోరాటం తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ పోరాటాలు వెల్లువెత్తాయి. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికల కారణంగా ఉద్యమం బలహీనమవుతుందని అనుకుంటున్న తరుణంలో నక్సల్ బరీ పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. రైతాంగ పోరాటాలతో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అనివార్యంగా దేశంలో భూ సంస్కరణలు అమలు చేయక తప్పలేదు. బ్యాంకుల్ని జాతీయం చేసి భూ సంస్కరణలు తీసుకొచ్చిన ఇందిరాగాంధీకి సిపిఐ నాయకత్వం అభిమానిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించింది. ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించినా కూడా సిపిఐ మద్దతిచ్చింది. ఎమర్జెన్సీలో సిపిఎం ముఖ్య నేతలందరినీ జైళ్లలో పెట్టారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో సిపిఐ కాంగ్రెస్ కు మద్దతివ్వగా సిపిఎం జనతా పార్టీకి మద్దతిచ్చింది. 1977లో దేశంలో జనతా పార్టీ అధికారంలోకి రాగా 1978లో పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు నాయకత్వంలో సిపిఎం అధికారంలోకి వచ్చింది. అలాగే త్రిపురలో కూడా తొలిసారి సిపిఎం ప్రభుత్వం ఏర్పాటైంది. 1978 నుంచి 2011 వరకు అప్రతిహతంగా బెంగాల్ను సిపిఎం ఏలింది. త్రిపురలో 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగగా ఆ తరువాత 10 ఏళ్ల తరువాత మరోసారి అధికారంలోకి వచ్చి 25 ఏళ్లు కొనసాగింది. పశ్చిమ బెంగాల్లో సిపిఎం నాయకత్వంలో అమలైన భూ సంస్కరణలు అక్కడి వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చాయి. దున్నేవాడికే భూమి దక్కడంతో వరి పంటలో దేశంలోనే తొలి స్థానం ఆక్రమించింది. అయితే కార్మికోద్యమాలు బెంగాల్లోని పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీశాయనే అపవాదును ఎదుర్కొన్నాయి. బెంగాల్లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేదనే ఆరోపణలు ఎదుర్కొంది. దీనికి తోడు లెఫ్ట్ ప్రభుత్వం పరిశ్రమలకు భూములివ్వడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ఆనాడు సాగించిన పోరాటం, భూములు పోతాయన్న రైతుల భయం, సామాన్య ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత బెంగాల్లో లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించాయి. పశ్చిమ బెంగాల్లో 34 సంవత్సరాల వామపక్ష ప్రభుత్వ పాలనకు 2011లో మమతా బెనర్జీ చరమగీతం పాడింది. ఆ ఓటమి తరువాత బెంగాల్లో సిపిఎం ఏమాత్రం పుంజుకోలేకపోయింది. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ తరువాత సిపిఐ నాయకత్వం తప్పు తెలుసుకుని కాంగ్రెస్ కు దూరం జరిగింది. సిపిఎంతో కలిసి ప్రజా పోరాటాలు సాగించింది. కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న అన్ని చోట్ల సిపిఎం, సిపిఐ కలిసి ముందుకు సాగాయి. ఎన్నికల్లో గెలిచిన చోట అధికారాన్ని పంచుకున్నాయి. అదేవిధంగా దేశంలో గతంలో కొనసాగిన వేర్పాటువాద, విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడాయి. వేర్పాటు ఉద్యమాలను వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులకు గురై మరణించారు. మరోవైపు నక్సల్ ఉద్యమం పేరుతో సాగిన సాయుధ పోరాటం విచ్చలవిడి హింసాకాండకు దారితీసింది. వర్గ శత్రువులంటూ నక్సలైట్లు వందల మందిని హత్య చేశారు. సామాన్య ప్రజలతో పాటు సిపిఎం, సిపిఐ నేతలు, కార్యకర్తలు కూడా అనేక మంది హత్యలకు గురయ్యారు. 1996లో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో సిపిఐ చేరగా సిపిఎం మాత్రం బయట నుంచి మద్దతిచ్చింది. అదేవిధంగా 2004లో ఏర్పడిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి కూడా సిపిఎం బయట నుంచే మద్దతిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాడిన కమ్యూనిస్టు పార్టీలు తర్వాతి కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాయి. బీజేపీ మెజారిటీ మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణతో ఆ పార్టీని కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ఒకనాడు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు బీజేపీ వైపు మళ్లింది. కాంగ్రెస్ తో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ కేరళలో అదే కాంగ్రెస్ కూటమితో హోరాహోరీ పోరాడి లెఫ్ట్ ప్రభుత్వం ఓటమి పాలైంది. కమ్యూనిస్టు పార్టీలు పిలుపిస్తే లక్షలాది మంది జనం కదలి వస్తారు. అప్పటికీ ఇప్పటికీ పేదలకు అండగా ఉంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.
ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించి పేదలకు అనుకూల నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చిన కమ్యూనిస్టు పార్టీలు నేడు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మొదట బెంగాల్, తరువాత త్రిపుర, ఇప్పుడు కేరళలో మొత్తం 3 రాష్ట్రాల్లోనూ ఎర్రకోటలు కూలిపోయాయి. సిపిఐ ప్రస్తుతం జాతీయ పార్టీ గుర్తింపు కూడా కోల్పోయింది. సిపిఎం, సిపిఐలు ఇప్పుడు 4 రాష్ట్రాల్లో 1.5 సీట్లతో ఉనికిని చాటుకుంటున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో సిపిఎంకు 9 మంది, సిపిఐకు 4 మాత్రమే సభ్యులున్నారు. సిపిఐ, సిపిఎం కొన్ని దశాబ్దాల క్రితం ఒక పార్టీపై మరో పార్టీ తీవ్రమైన విమర్శలు చేసుకునేవి. రివిజనిస్ట్ పార్టీ అంటూ 2 పార్టీలు పరస్పరం నిందించుకునేవి. ఉద్యమంలో వచ్చిన తొలి చీలికతోనే కమ్యూనిస్ట్ ఉద్యమ అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉద్యమమే లేకుండా పోయింది. 1967లో సిపిఎం విధానాలను వ్యతిరేకిస్తూ కొందరు నాయకులు బయటకొచ్చి నక్సలైట్ పార్టీని స్థాపించుకున్నారు. సిపిఐ, సిపిఎంలను వీరు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు, విమర్శించారు. ఎన్నికల ద్వారా అధికారంలోకి రాలేమని, తుపాకీ గొట్టం ద్వారానే శ్రామిక వర్గ అధికారాన్ని సాధిస్తామని భారతదేశంపై తిరుగుబాటు ప్రకటించిన నక్సలైట్లు అడవుల బాట పట్టారు. నక్సల్స్ ను వ్యతిరేకించిన సిపిఎం, సిపిఐల నేటి పరిస్థితేంటి? ఈ 2 పార్టీలను విమర్శించిన నక్సలైట్లు ఎన్ని ముక్కలుగా చీలిపోయారు? చివరికి నక్సల్ ఉద్యమం ఎక్కడకు చేరింది? దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించే లక్ష్యంతో 100 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా అనేక చీలికలు ఏర్పడ్డాయి. సిపిఐ, సిపిఎంలతో విభేదించిన పలువురు నేతలు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పి సాయుధ పోరు ప్రారంభించారు. కానీ ఇప్పుడు మొత్తంగా కమ్యూనిస్టు ఉద్యమమే ఉనికి కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ఎన్నికల పోరాటంలో కూరుకుపోయిన పార్టీలు ప్రజలకు దూరమయ్యాయి. సాయుధ పోరాటం చేస్తామన్న నాయకులు దారి తప్పి ప్రయాణించి గమ్యం చేరకుండానే అంతరించిపోయారు. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం విఫలం కావటానికి కారణం ఏంటి? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది కమ్యూనిస్టుల అతి పురాతన నినాదం. ఈ నినాదం మీద అనేక జోకులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇలా ఒక ఉద్యమం మీద, అది శ్రామికుల కోసం పోరాటం చేసే పార్టీల మీద ఇటువంటి జోకులు వేసుకోవడం విచారకరమే అయినా అందులోని వాస్తవాన్ని నిరాకరించలేని పరిస్థితిని ఆయా పార్టీలే తీసుకొచ్చాయి. ప్రపంచ కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చే భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలు తాము మాత్రం ఒకే గొడుగు కిందికి ఎందుకు రాలేకపోతున్నాయని ప్రజలు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 1964లో మొదలైన కమ్యూనిస్టు పార్టీలో చీలిక, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం ప్రారంభం, అటుపిమ్మట ఎన్ని డజన్ల నక్సల్స్ పార్టీలు పుట్టుకు వచ్చాయో సామాన్య జనానికి తెలియదు. ఎవరు ఎవరితో ఎందుకు విభేదిస్తున్నారో, కొత్త గ్రూపులు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారో, వాటి వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతున్నదో ఎవరికీ అర్థం కాదు. ఇంత కన్ఫ్యూజన్లోనే 2004లో బీహార్లో బలంగా ఉన్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఉమ్మడి ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ పార్టీలు విలీనమై మావోయిస్ట్ పార్టీగా అవతరించాయి. అంతకు ముందు నుంచే విపరీతంగా సాగుతున్న నక్సలైట్ల హింసాకాండ, పోలీసుల ఎన్కౌంటర్లు 2004 తర్వాత తీవ్ర స్థాయికి చేరాయి. మావోయిస్టు పార్టీపై అణచివేత తీవ్రమైంది. ఎన్కౌంటర్లు పెరిగాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మావోయిస్టు రహిత దేశం అనే నినాదం తీసుకొచ్చింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు ఉండటానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకుంది. ఆ దిశగానే మావోయిస్టుల వేట ప్రారంభించింది. కింది స్థాయి కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు వందలాది మందిని ఎన్కౌంటర్ చేసింది. అనేక వేల మంది లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే ఇప్పుడు దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతరించిపోయిందని భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో సాయుధ పోరాటం సరికాదని, ఎన్నికల ద్వారానే రాజ్యాధికారం సాధించి సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలని సిపిఎం, సిపిఐ తీర్మానించుకున్నాయి. దానికి అనుగుణంగా గత 5 దశాబ్దాలుగా వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి ఈ విషయంలో సిపిఎం, సిపిఐలుగా విడిపోయి తర్వాత మళ్లీ కలుసుకున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఒంటరిగా పోటీ చేసి మంచి ఫలితాలు సాధించిన కమ్యూనిస్టు పార్టీ తర్వాత పొత్తులు పెట్టుకుంటూ సీట్ల బేరాల్లో మునిగిపోయి కార్మిక వర్గ పోరాటాలను నీరుగార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
మరోవైపు సిపిఐ సిపిఎంలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అని బయలుదేరిన నక్సలైట్లు అనేక డజన్ల పార్టీలుగా చీలిపోయి వారిలో వారే కలహించుకొని హత్యలు చేసుకుంటూ సామాన్య జనాన్ని, పోలీసులను హత్యలు చేస్తూ అనేక ప్రలోభాలు, బలహీనతలకు గురై చివరకు అంతిమ దశకు చేరుకున్నారు. తుపాకీ పట్టిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దారి తప్పిన మావోయిస్టులను పోలీసు బలగాలు వెంటాడి వేటాడి తుదముట్టించాయి. చివరికి కేంద్రం తాను అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఎన్నికల పోరాటం చేసిన పార్టీలు ఉనికి కోల్పోయాయి. తుపాకీ పట్టిన పార్టీలు అంతరించాయి. ఈ పరిణామాలపై రాజకీయ, సామాజిక విశ్లేషకులు వివిధ కారణాలు చెబుతున్నారు. ప్రపంచీకరణ తరువాత 1990వ దశకం నుంచి దేశంలో ప్రజా ఉద్యమాల ప్రాధాన్యత, పాత్ర తగ్గిపోయాయి. అంతకు ముందు శ్రమ, శక్తికి విలువ ఉండేది. ఇప్పుడు లేదని కాదు. అయితే ప్రపంచీకరణతో షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల విస్తరణతో శ్రమ, శక్తి తగ్గిందని ఆర్థిక విశ్లేషకుడు పాపారావు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా శ్రమ దోపిడీ ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా బహిరంగంగా కనిపించడం లేదన్నారు ఆయన. దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు దెబ్బతిని కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆర్థిక వ్యవస్థ తాలూకు నిర్మాణం శ్రమ చుట్టూ ఉంది. కానీ 91 తర్వాత వచ్చిన మార్పుల్లో ప్రధానమైనది ఏంటంటే ఒకటి షేర్ మార్కెట్ల చుట్టూ ఎకానమీ వచ్చింది. అంటే శ్రమ పోయింది, శ్రమ పాత్ర పోయి షేర్ మార్కెట్ల చుట్టూ, షేర్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చుట్టూ ఎకానమీ వచ్చింది. 2000 సంవత్సరం అనంతర కాలంలో రియల్ ఎస్టేట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చుట్టూ ఎకానమీ వచ్చింది. ఈరోజు కూడా రియల్ ఎస్టేట్ ఎకానమీలో ఎంత ప్రాధాన్యత ఉన్న అంశమో మీ అందరికీ తెలుసు. ఆఖరికి రాజకీయ నాయకులు కూడా భూదోపిడీదారులుగా, భూ కబ్జాకోరులుగా మారి ఎవరైతే రాష్ట్ర నేతలుగా ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చేస్తున్నారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత శ్రమ ఏముంది? స్పెక్యులేషన్. అది షేర్ మార్కెట్ స్పెక్యులేషను, రియల్ ఎస్టేట్ స్పెక్యులేషను, ఓవరాల్గా ఎకానమీలో స్పెక్యులేషన్ పాత్ర పెరిగింది. మీకు ఎప్పుడైతే స్పెక్యులేషన్ పాత్ర పెరిగి శ్రమ పాత్ర తగ్గిందో, శ్రమ దోపిడీ అనుకోండి అనేది కనపడకుండా పోయిందో, కార్మిక ఉద్యమాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నెమ్మదిగా దెబ్బతింటం మొదలైంది. ఆ క్రమంలోనే ఈ దెబ్బతింటం అనేది జరుగుతూ వచ్చింది. 91లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత సిపిఐ అయితే మరీ ముఖ్యంగా చావు దెబ్బతింది. డిమోరలైజ్ అయిపోయారు. వాళ్ళలో కూడా సమాజం తాలూకు అవలక్షణాలు చాలా వచ్చినాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీల అవసరం ఎంతో ఉన్నదని, అయితే వాటి స్వయంకృతాపరాధం వల్లనే అధికారాన్ని కోల్పోయాయని రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీల నడక జనానికి అర్థం కావటం లేదని, దేశంలో వాటి ఉనికికి వచ్చిన ప్రమాదం పట్ల కమ్యూనిస్టు పార్టీలు సమీక్షించుకోవాలని సూచించారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల అధికార ప్రస్థానం ముగిసిపోవడం అనేది మాత్రం ఒక ప్రత్యేకంగా చూడాలి. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల యొక్క అవసరం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేకించి అభ్యుదయ శక్తులు ఉండాల్సిన ఈ సమయంలో వరుసగా కమ్యూనిస్ట్ పార్టీలు వైఫల్యం చెందడం అనేది కొంత స్వయంకృతాపరాధం, పరిస్థితుల ప్రభావం రెండు చూడాలి. సుదీర్ఘకాలం అధికారుల బెంగాల్లో 15 ఏళ్ల క్రితం ఓడిపోయారు, త్రిపురలో ఓడిపోయినారు, ఇప్పుడు కేరళలో ఓడిపోయారు. గతంలో ఓటపడం, గెలవడం అనే సహజం చూసాం. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఓడిపోతే తిరిగి కోలుకునే పరిస్థితి కనపట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో బెంగాల్ తర్వాత, కేరళ తర్వాత హైయెస్ట్గా ఉన్న రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు తిరిగి కోలుకునే పరిస్థితి కనపట్లేదు. అంటే ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క అవసరం ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో ఓన్ చేసుకునే పరిస్థితుల్లో జనం లేరా, లేదా జనంకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలు నడవట్లేదా అనేది ఖచ్చితంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో కూరుకుపోయి ప్రజా ఉద్యమాలను విస్మరించాయని, వర్గ పోరాటాలు మరిచిపోయాయని న్యూ సోషలిస్ట్ ఫ్రాక్సిస్ నేత రఘు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఈ రోజు ఉన్న ప్రధానమైన బలహీనత ఆయా పార్టీలు తీసుకుంటున్న వాళ్ళ వ్యూహం లేదా వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో రాతపూర్వకంగా చేసుకుంటారో అందులోనే తీవ్రమైన లోపం ఉంది. దాన్ని మార్చుకోకుండా, దాన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ లోపం జరుగుతుంది అనేది చూసుకోకుండా అచ్చంగా ఎన్నికల్లో ఓటములు, గెలుపులతోనే పరిమితం అయ్యే పరిస్థితికి ఈరోజు పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలు అనుకునే సిపిఎం, సిపిఐ ఇటువంటి పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో పోటీ చేసే పార్టీలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి అది రోజు రోజుకి అది తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఎన్నికల రాజకీయాలలో కూరుకుపోయిన తర్వాత వర్గ ఉద్యమాలు, వర్గ పోరాటాలు ప్రజలకి అంటిపెట్టుకుని ప్రజా ఉద్యమాల్ని పెంపొందించడంలో వైఫల్యం మనకు కనపడుతోంది.
ఓటమి సంభవించినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుంటాయి, నిరంతరం సమీక్షించుకుంటాయి. కానీ ప్రపంచంలో వస్తున్న మార్పులు, మారిపోతున్న శ్రమ రూపాలు, మార్పులు చెందుతున్న మానవ సంబంధాలు, వినియోగ సంస్కృతి, పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో పెరుగుతోన్న యాంత్రీకరణ, సర్వీస్ రంగం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీలు తమ విధానాల్లో, పోరాటాల్లో, ఎత్తుగడల్లో మార్పులు చేసుకోలేకపోయాయి. అందుకే ప్రజలు ముందుకు సాగుతుంటే కమ్యూనిస్టు పార్టీలు వెనక్కి నడుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే కమ్యూనిస్టు పార్టీల్లోకి కొత్త నీరు అసలు రావటం లేదు, పాచిపట్టిన పాత నీరే కొనసాగుతోందని సామాజిక విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. గిరిజన రాష్ట్రం త్రిపురలో ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వం 3.5 దశాబ్దాల తర్వాత ఒక్క ఉదుటున పడిపోయింది. ఆ తర్వాత ఇక అక్కడ సిపిఎం బ్రతికి బట్టకట్టలేదు. బెంగాల్లో 1978లో ఏర్పడిన లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం 2011 వరకు అప్రతిహతంగా కొనసాగింది. ప్రభుత్వంలో అగ్రనేతలపై ఎక్కడా అవినీతి మరకలు పడలేదు. కానీ కింది స్థాయి నేతలు, కార్యకర్తల అవినీతి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. మమతా బెనర్జీ రూపంలో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. 33 ఏళ్ల పాటు నెత్తిన పెట్టుకున్న బెంగాలీలు ఒక్కసారిగా సిపిఎంను కూలదోశారు. 15 సంవత్సరాలుగా బెంగాల్లో సిపిఎం కోలుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉనికి కూడా చాటుకోలేకపోయింది. విద్య, వైద్య రంగాల్లో సామాజికంగా దేశం కంటే ముందు నడిచే కేరళ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటారు. కానీ సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి ఓడించి తమ అలవాటు ప్రకారం కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్కు అధికారం కట్టబెట్టారు. అందువల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోల్పోతున్నా కేరళ మాత్రం ఇప్పటికీ ఆశాదీపంగానే కనిపిస్తోందని భావిస్తున్నారు. ఇప్పుడు ఓడినా వచ్చే ఎన్నికల్లో కేరళలో అధికారం గ్యారంటీ అని ఆశిస్తున్నారు. కమ్యూనిస్టుల ఉనికి దేశానికి అవసరం. అదే సమయంలో వాస్తవ పరిస్థితులకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీలు నడక మార్చుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.